తెలుగు రాష్ట్రాల్లోని ఒక చిన్న గ్రామం రుద్రపురం. ఈ గ్రామం చుట్టూ ఉన్న అడవి, ఆధ్యాత్మిక శక్తుల ఆలయం వంటివి ఈ గ్రామాన్ని భయంకరంగా మార్చాయి. గ్రామస్తులు తెల్లవారు జామున గ్రామం బయటకు రావడానికే భయపడుతుంటారు. రుద్రపురంలో గల శివాలయం చాలా పురాతనది. గ్రామ పెద్దలు చెబుతున్న కథ ప్రకారం శతాబ్దాల క్రితం ఆ ఆలయంలో ఒక గుప్త నిధిని దొంగలు దోచుకుపోయేందుకు ప్రయత్నించారు. కాని వారు చనిపోయిన తర్వాత వారి ఆత్మలు గ్రామాన్ని శాపంలా వెంటాడుతున్నాయి. ఒకరోజు రవి అనే యువకుడు తన స్నేహితులతో కలిసి రుద్రపురం వెళ్ళాడు. అతనికి ఆ గ్రామం మీద శ్రద్ధ లేకపోగా భయమంటూ ఏమీ తెలియదు. రవి ఒక దారుణమైన పనే చేయాలనుకున్నాడు. శివాలయం లోపలికి వెళ్లి అక్కడి గుప్త నిధిని కనుగొనడం. అతని స్నేహితులు ఎంత ఆపినా అతను వినిపించలేదు. రాత్రి 10 గంటలకి రవి ఆలయంలోకి అడుగుపెట్టాడు. బహుశా గ్రామ పెద్దలు చెప్పినట్లు దేవుడి కోపానికి గురవుతాడనుకున్న వాళ్లందరూ ఆలయం దగ్గరకు రాలేదు. రవి ఆలయం లోపలికి వెళ్ళాడు. అక్కడ అతను ఒక పురాతన ఖజానా పెట్టెను కనుగొన్నాడు. పెట్టె తెరవగానే ఆత్మల అరుపులు వినిపించాయి. రవి వెనక్కి తిరగగానే ఆత్మల రూపాలు స్పష్టంగా కనిపించాయి. వారు అద్భుతమైన రూపాలు ధరించి అతని చుట్టూ నర్తించారు. రవి భయంతో కాళ్లకు కదలిక లేకుండా నిలిచిపోయాడు. అతని చేతిలో ఉన్న పెట్టె నుంచి నల్లటి పొగలు వచ్చాయి. ఆ పొగ అతని చుట్టూ చుట్టుకుని అతన్ని భయంకరమైన ఆత్మగా మార్చేసింది. రావి స్నేహితులు ఆలయం బయటకి పరుగెత్తారు. గ్రామస్తులకు ఈ విషయం చెప్పినా వారు కూడా ఏమీ చేయలేకపోయారు. అప్పటినుంచి రుద్రపురం గ్రామంలో ఆ రాత్రి మరింత భయానకమైంది. ఆ గ్రామంలో ఎవరు శివాలయం వైపు రాత్రి వెళ్ళినా వారి ఆత్మలు ఆ దెయ్యాలకి దాస్యంలా మారతాయని అందరూ నమ్మేరు. ఇక రుద్రపురం ఎప్పటికీ ఒక దెయ్యాల ఊరే. గమనిక: ఆలయ ప్రాంగణాలను గౌరవించండి. అపార్థాలతో లేదా కుతూహలంతో పుణ్యస్థలాలకు భంగం కలిగించవద్దు.